మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫలక్నామా జోగిని గారు. ఆవిడతో మాట్లాడి, అమ్మగారితో మాట్లాడి మనం ఆవిడ ఇష్టాలు, ఆవిడ కష్టాలు, ఈ స్టేజ్ దాకా ఎట్లా వచ్చారు అని తెలుసుకుందాం. హాయ్ అమ్మగారు. హాయ్, నమస్కారం. మీరే బాగున్నారు, మంచిగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ. మీరు ఏమైనా వాడతారా స్పెషల్ గా? ఏమైనా సబ్బు, సంతూర్, మైసూర్? నేను ఎన్ని వాడుతున్నాను, మైసూర్ సైడ్ని వాడుతున్నా, అయినా అసలు ఏం మార్పు లేదు, చేర్పు లేదు. మీరేం చెప్తారా టిప్స్ గ్లామర్ గా కనిపించడానికి? టెన్షన్స్ పడదు. టెన్షన్స్ పడద్దు. నా వల్ల 10 మంది టెన్షన్ పడుతున్నారు. అందుకే నువ్వు ఇట్లున్నావు. అందుకే ఇట్లున్నా. మీరు చాలా కూల్ గా, కామ్ గా ఉన్నారంటే, బయట నార్మల్ గా సీరియస్ గా ఉంటారు కదా, అంటే అమ్మవారికి సంబంధించి, పూజల కాటికి సంబంధించి. మీరు నార్మల్ గా ఉన్నారంటే ఇందులో కూడా టెన్షన్ పడరా? మనం మంచిగా నవ్వుకుంటూ ఎవరికైనా మంచిగా ట్రీట్ చేసుకుంటే వాళ్ళు కూడా మనకు మంచిగానే ఉంటారు, మంచిగా మాట్లాడతారని. సో ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్? నాకు 22. 22. ఏ ఇయర్ లో ఉన్నప్పుడు మీకు అనిపించింది ట్రాన్స్ గా చేంజ్ అవ్వాలి అని? యాక్చువల్లీ ట్రాన్స్ గా అవ్వాలని అని అంటే నాకు ఆ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. ఇక ఎట్లా నేనేంటిది అనేది నాకు కొన్ని సంవత్సరాల వరకు తెలియదు. నేను కనిపించేది ఒక లెక్క ఉన్నా, లోపల ఇంకో ఫీలింగ్ ఉంది, ఏంటిది అని నాకు అసలుకి కొన్ని సంవత్సరాల వరకు నాకే లోపల క్వశ్చన్స్ అనేది ఉండే. మీకు తెలిసింది అంటే చిన్నప్పుడు ఒక 10th 9th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకేంటి అని? నాకు తెలియక ముందు కూడా, ఇప్పటికి కూడా నాకు చెప్తారు చాలా మంది, నువ్వు చిన్నప్పుడు ఇట్లా చేసేది, అట్లా ఉండేది, మొత్తం లేడీస్ లెక్కనే మొత్తం ఫీలింగ్ నీది ఉండేది అని. నాకు తెలియని వయసులో కూడా నేను అట్లా చేసేది అని చెప్పారు నాకు చాలా మంది. సో దానివల్ల ఏంటిదని అంటే, ఇప్పటికైనా నేను చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయి ఫీలింగ్ ఉంది అని నేను ట్రాన్స్ లెక్క మారినని నేను అంటా. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మీకు చెల్లెలు ఎవరైనా ఉన్నారు? నాకు ఒక బ్రదర్ ఉన్నారు. ఒక బ్రదర్. మీరు రెండో అబ్బాయి. ఎట్లా ఉండేది ఫ్యామిలీ చిన్నప్పుడు? మమ్మీ డాడీ అంతా బాగానే ఉండేవాళ్ళ? అంతా మంచి ఉండేది, అంతా కలిసి ఉండేటోళ్ళు. లైక్ ఇప్పుడు నేను ఏంటిదో నా గురించి తెలిసిన తర్వాత వాళ్ళకి చెప్పడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడైతే ఫ్యామిలీ యాక్సెప్టబుల్, చాలా హ్యాపీగా ఉన్నా ఫ్యామిలీతో. ఇప్పుడు వాళ్ళతోనే కలిసి ఉన్నారా, బయటకు వచ్చేసారు? వాళ్ళతోనే కలిసి. వాళ్ళతోనే. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా మేము ఇట్లా మారుతా? యాక్సెప్టబుల్ చేశారు. నేను ఇప్పటికీ నా ఫ్యామిలీతోనే ఉంటే, ఏదైనా నా ఫ్యామిలీతోనే షేర్ చేసుకుని నా ఫ్యామిలీలోనే ఉంటాను. ఏ ఏజ్ లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఇట్లా? నేను 18 లో ఉన్నప్పుడు. అప్పుడు మీకు ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది అంతా మారిపోయాక? ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే ఎందుకు వచ్చాయి ఈ లైఫ్ లో అని అనిపించింది. అంటే ఇట్లా ఫీలింగ్స్ వచ్చే, ఈ జీవితం ఎందుకు నాకు అనిపించింది. ఒక్కసారి ట్రాన్స్ లెక్క మారిన తర్వాత ఎందుకు ఈ జీవితం అవసరమా, ఫ్యామిలీకి దూరం అయిన తర్వాత ఇంత మంచి ఫ్యామిలీని వదిలేసుకొని ఇట్లా ఉండడం అవసరమా అని అనిపించింది. దాని తర్వాత కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల నా అదృష్టం అనుకోవాలి. నా గురించి నేను కొంచెం మంచి పేరు తెచ్చుకోవడం వల్ల, ఒక గుడిలో నేను ఉండడం, జోగిని లెక్క ఉండడం వల్ల నాది అది అదృష్టం. నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేసుకొని బయట ఎక్కడ పోదు, ఒక గుడిలో ఒక జోగిని లెక్క ఉన్నది మన అమ్మాయి అని బయట కూడా వాళ్ళకి పోయినప్పుడు, పలాని గుడిలో జోగిని వాళ్ళ మదర్, మళ్ళీ జోగిని వాళ్ళ అన్నయ్య, ఇది వాళ్ళ ఫ్యామిలీ అని రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకు, దానివల్ల మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయడం నా అదృష్టం. ఇప్పుడు ట్రాన్స్ గా మారడం అనేది అది మీ ఫీలింగ్స్ వల్ల. మారిన తర్వాత దేవుళ్ళలోకి రావాలి అని ఎప్పుడు అనిపించింది? ట్రాన్స్ లెక్క మారిన తర్వాత దేవుళ్ళకి రాలేదు. అసలు దేవుళ్ళ దాంట్లోనే ఉండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చిన్నప్పటి నుంచి నేను దేవుళ్ళ దాంట్లోనే ఉండి, నాకు తెలియని వయసులో నాకు ఒక 11-12 సంవత్సరాలనే నాకు అమ్మవారు రావడం జరిగింది. అమ్మవారు రావడం, ఇక మాకు చెప్పడం చేయడం అట్లా జరిగింది. నేను స్కూల్ ఉన్నప్పుడు కూడా అమ్మవారి శిఖముగేది, మళ్ళా కాలేజ్ ఉన్నప్పుడు కూడా అమ్మవారి మీదనే ఉండేది. నేను సంబడి నాకు వచ్చిన నా ఫీలింగ్ కి నేను ఇట్లా అవ్వడం జరిగింది. దాని తర్వాత అయినా నేను ఒక జోగిని లెక్క ఒక గుడికి నేను అంకితం అయి ఆ గుడిలోనే సేవ చేసుకుంటూ ఆ గుడిలోనే ఉండడం ఇప్పుడు ఉంటున్నారు. మీ బ్రదర్ మీతో మాట్లాడతారా? మాట్లాడతాను. మీ మమ్మీ వాళ్ళు ఏమంటారంటే, మీ మమ్మీ గానీ మీ డాడీ గానీ మీతో? డాడీ లేడు, డాడీ అసలుకి చిన్నప్పుడే చనిపోయారు. ఇక మమ్మీ, నేను, అన్నకు పెళ్ళైంది, అన్న ఇక చిన్న ఫ్యామిలీ మాది. అంటే ఇప్పుడు అబ్బాయి టు అమ్మాయి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే మనీ చాలా ఖర్చు అవుతాయి, అదంతా ఎవరు పెట్టుకున్నారు? ఇక ఒకప్పుడు అని అంటే
ఇక మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, మా గురువు వాళ్ళు హెల్ప్ చేశారు ఒకప్పుడు. సో దానివల్ల నేను కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది, వాళ్ళ దగ్గర చేయడం జరిగింది. దాని తర్వాత ఇక నేను అసలు చిన్నప్పటి నుంచి ఒక గుడిలో ఉన్నా కాబట్టి ఆ గుడినే నాకు ఆదుకుంది. బయట ఎక్కడికి పోకుండా గుడిలోనే ఉండాలి, గుడికి అంకితం అయి నువ్వు గుడిలోనే ఉండాలి, మంచి లైఫ్ ఉంది గుడిలోనే నీకు, బయట వేరే వాళ్ళకి ఏం ఉండకని అని గుడిలో నాకు ఒక బతుకు తెరువు అనేది మంచిగా సాగుతుంది. ఎప్పుడు వరకు ఉంటారు గుడిలో? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు రోజంతా? సండే రోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. మార్నింగ్ 5కి వెళ్తాం, సాయంత్రం మళ్ళా మార్నింగ్ అభిషేకం 5 నుంచి స్టార్ట్ అయ్యి 7:30 వరకు అభిషేకం అలంకరణ అనేది జరుగుతుంది. దాని తర్వాత గుడిలో తొలి గుమ్మడికాయ అనేది నేనే కొడతా. ఒక జోగిని మన ఏ గుడిలో కూడా కొట్టదు, ఏ గుడిలో జోగినీలు ఉండరు. మన ఈ ఫలక్నామా కాళికాదేవి గుళ్ళనే ఒక జోగిని అనేది ఉంటుంది. మాక్సిమం చాలా పెద్ద పెద్ద గుళ్ళలోనే ఆషాఢ మాసంలోనే జోగినీలు అనేది కనిపిస్తారు మనకు, మిగతా టైంలో అలా కనిపించరు ఏ గుళ్ళల్లో కూడా జోగినీలు. మన గుళ్ళలో ప్రతిరోజు నేను ఉంటా, ప్రతి వారం నేను ఉంటా. సో దానివల్ల ఏంటిదని అంటే అభిషేకం జరిగిన తర్వాత తొలి గుమ్మడికాయ ఒక జోగినితో కొట్టిపియడం అదొక ఆచారం లెక్క మన గుళ్ళ నడుస్తుంది, మా గుళ్ళ. దాని తర్వాత ఇక అమ్మవారి పూజలు పునస్కారాలు ఏవైనా అని స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం పూట అమ్మవారికి చిన్న విగ్రహం అనేది అమ్మవారిది ఉంటుంది, మూల విరాట్. అమ్మవారి శాంతి చేసేది కూడా గుమ్మడికాయతో. సాయంత్రం పూట గుమ్మడికాయ దిష్టి తీసి మళ్ళీ గుమ్మడికాయ కుష్మాండ బలి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి పసుపు నీళ్ళు లేకపోతే కుంకుమ నీళ్ళు సాకలక పోసిన తర్వాత గుళ్ళకెళ్ళి బయటికి వెళ్తుంది. ఇప్పుడు మీరు దేవుడి సేవలోనే ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మీ జీవితం ఇంకా అదే. మరి మీకు ఫైనాన్షియల్ గా ఎట్లా మనీ? ఇక ఫైనాన్షియల్ కానీ అని అంటే ఇప్పుడు నా ఇంట్లో నా ఫ్యామిలీతో ఉంటా కాబట్టి నాకు అంత టెన్షన్ ఏముండదు. అంటే మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా, మీకంటే ఇప్పుడు మీరు శారీ ఏదైనా కొనుక్కోవాల్సిన మీకు డబ్బులు ఎట్లా వస్తాయని? ఇక వచ్చిన భక్తులు ఎంత, ఇప్పుడు మనం ఒక జోగిని అన్నప్పుడు ఇక చేచాచి భక్తులు ఎంత ఇస్తే అంత. ఇప్పుడు మనకు దీవెన ఇస్తారా వచ్చిన వాళ్ళు మీకు? ఎంత ఇస్తే అంత. ఇప్పుడు మనకు భక్తులు ఎట్లని అని అంటే అమ్మ ఆశీర్వదించండి అని అనుకుంటూ అట్లా ఇవ్వడం, లేకపోతే అమ్మవారికి వచ్చిన ఒక చీర అయినా కానీ అట్లా అమ్మవారి దగ్గర ఉంటాం కాబట్టి అట్లా నడుస్తూ ఉంటుంది, గాజులైనా అని అవైనా. ఇప్పుడు బయట ట్రాన్స్ ఉన్నారు కదా వేరే వాళ్ళు, వాళ్ళ వల్ల మీకేమైనా మిమ్మల్ని తక్కువగా చూడడం, గుడిలో ఉన్నది చెప్పకుండా బయటకు వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని తక్కువగా చూడడం అట్లా ఎప్పుడైనా జరిగిందా? అట్లా అయితే ట్రాన్స్ కమ్యూనిటీలో కొంచెం జరిగినాయి అట్లా కూడా. కాకపోతే సో దాని ద్వారా నేనేం నా లైఫ్లో ఏం ఆలోచించినాను అని అంటే బయట రెస్పెక్ట్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ కమ్యూనిటీలో లేకున్నా కానీ రెస్పెక్ట్ అవి ఇప్పుడు ఎట్లని అని అంటే ఒక గుడి ద్వారా నేనున్న గుడిలో వాళ్ళు నాకు మెయిన్ ఇంపార్టెంట్ నా ఫ్యామిలీతో ఉంటున్నా కాబట్టి నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీకి గుడికాడ వస్తే మాట్లాడతారు, చేస్తారు, హాయ్ బాయ్ వరకే ఉంటారు, అంతవరకు. 12 సంవత్సరాలు అదే గుడిలో ఉన్నారని చెప్పారు కదా, ఇన్ని సంవత్సరాల్లో ఏదైనా గుడిలో ఏదైనా జరిగిన ఒక వింత విషయం ఏదైనా ఉందా? ఎప్పుడు చూడండి ఒక వింత. 12 సంవత్సరాలలో ఎన్ని జరిగినాయి అవి చాలా చెప్పడానికి లేవు, అన్ని వింతలు జరిగినాయి ఆ గుళ్ళల్లో. ఇంతకన్నా ముందు అమ్మవారు నగర సంచారం చేస్తుంది. అమ్మవారు మన ఇప్పుడు ఫలక్నామా గుళ్ళున్న అమ్మవారు రోజు రాత్రి లేచి అమ్మవారు నగర సంచారం చేస్తుందని అప్పటి నుంచి మేము నమ్ముతాం. అమ్మవారు ఊరంతా గ్రామం మొత్తం తిరిగేసి వస్తుంది. అమ్మవారి దగ్గర సర్పం ఉండే ఇంతకన్నా ముందు. ఇప్పుడు ఈ మధ్యలోనే అంటే 1.5 బ్యాక్ ఒకరు వచ్చి భస్మం చల్లిపోయారు గుడికాడ. దాని తర్వాత అమ్మవారికి మళ్ళీ 1001 బిందెలతో అభిషేకం చేయడం, ఊరు గడప గడప నుంచి సాకలు రావడం, పూజలు చేయడం అట్లా కూడా జరిగినాయి ఈ మధ్య కాలంలో. అని అంటే ఎంతో మంది వస్తుంటారు, మంత్రగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది వస్తుంటారు గుడికి కూడా. అక్కడ 5 మంది 4 శివసత్తులు ఉంటారు, ఒక జోగిని ఉంటుంది, చూస్తుంటారు మంచి చెడు ఏదున్నా కానీ అని అంటూ. అమ్మవారికి దగ్గర ఎవరైనా చెడు చేయడానికి రాకుండా చూస్తుంటారు. ఇప్పుడు మీలో కూడా అమ్మవారు వస్తారు కదా, మీరు మాట్లాడతారు కదా, ఆవిడ మాట్లాడే మాటలే మీరు మాట్లాడతారు కదా, మీకు తెలుస్తుందా నిజంగానే ఫ్యూచర్ పాస్ట్ ఇట్లా జరగబోతుంది ఇట్లా జరుగుతాయి అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పేది ఏంటిదంటమ్మా, అసలు అమ్మవారు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడంటే అప్పుడు మేము సిగం అనేది ఊగము, అమ్మవారి భవిష్యత్తు అని మేము చెప్పము. తప్పని పరిస్థితిలో అమ్మవారు మన పైన ఎప్పుడు వస్తుందో మాకు కూడా తెలియదు.
ఆమె తప్పని పరిస్థితుల్లో ఈ గుడికి లేకపోతే అక్కడ గ్రామానికైనా అక్కడ ఏమైనా హాని ఉన్నది అన్నప్పుడు ఆమె అంతటా ఆమె వస్తుంది, చెప్తుంది, వెళ్తుంది. ఆమె ఏం చెప్పింది అనేది ఆమెకు తెలుసు, ఆ భక్తులకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఎవరిపైన వచ్చి ఏం చెప్పింది అనేది మాకు అసలు తెలియదు. మీకు మ్యారేజ్ అయిందా? లేదు, జోగిని మ్యారేజ్ అన్నట్టు ఉండదు. అంటే నల్ల పూసలు ఇవన్నీ పెట్టుకున్నారు కదా? అది అమ్మవారి కత్తితోని మాకు వివాహం అనేది జరుగుతుంది. ఇక అమ్మవారితో కత్తితో జోగిని అని అంటే ఇక అదే ఇక అమ్మవారితో అంకితం కాబట్టి ఆ కత్తికే ఇక భర్తలకి కొలుసుకొని పుస్తె మెట్టులు ఏమైనా అని బొట్టు అదే మాకు ముత్తైతాను. అంటే మీకంటూ ఏమి కోరికలు ఉండవు? అంటే ఒక తోడు మనతో పాటు ఉండాలి, మనల్ని చూసుకుంటూ ఒకళ్ళు ఉండాలి, మనకి ఇష్టాలు కష్టాలు మన బాధలు చెప్పుకోవడానికి మనకంటూ ఒక మనిషి ఉండాలి అని, అప్పుడు ఎట్లా ఒంటరిగా ఫీల్ అవ్వరా? ఇక ఫీల్ అయిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. ఒంటరిగా ఫీల్ అయినా కానీ ఇక మనము ఎంచుకున్న లైఫ్ ఇది. కొన్ని లైఫ్లలో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి కాబట్టి ఇక అట్లా. నార్మల్ గా పెళ్ళైన వాళ్ళంటే వాళ్ళ హస్బెండ్ తో చెప్పుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడైనా తిరగాలన్నా, ఏమైనా కొనుక్కోవాలన్నా. మరి మీకు ఎట్లా ఏమైనా కొనుక్కోవాలి, ఎట్లా తిరగాలి? ఒక్కళ్ళే తిరుగుతారు? ఒక్కళ్ళేనా? లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఇక మా గుడిలోనే ఇప్పుడు కొంచెం శివసత్తులు ఉంటారు, మా గుడిలోనే ఒక 4 ఉన్నారు. ఇక వాళ్ళు ఇక ఎక్కడైనా పోదాం అనుకున్నా అని వాళ్ళతోనే వెళ్తాను. మళ్ళీ ఏమన్నా ఏ ఫీలింగ్ ఉన్నా అని, కష్ట సుఖాలు ఏ బాధలు ఉన్నా అని షేర్ చేసుకుంటూ వాళ్ళతోనే ఇక అట్లా రొటీన్గా జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఏమైనా తీసుకుందాం అనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నా నేను తీసుకుని పోతే, నేను పోదాం అనుకున్నా వాళ్ళని తీసుకొని పోతాను. ఏదైనా ప్రాబ్లం ఉన్నా అని, ఏదైనా హ్యాపీనెస్ ఉన్నా అని, ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా అని వాళ్ళు ఏంది మా ఇంట్లో ఏం జరగదు. మీకంటూ కష్టాలంటే ఏముంటాయి? కష్టాలు జోగిని వాళ్ళకి కష్టాలంటే ఏముంటాయి? అసలు జోగినీలే కొన్నంత కష్టాలు ఎవరికి ఉండవని అంట. ఒక రిలేషన్షిప్ లో ఎవరితో ఉండలేం దేవునితో ఉన్న తర్వాత. మళ్ళీ బయట మనం ఏడ పోయినా అని బయట అందరు సంపాదించినట్టు అందరి లెక్క మనకు ఉండదు. ఏంటంటే దేవుని మీదనే ఉంటాం కాబట్టి ఏదైనా అని మనము దీవెనాడు తీయాలి, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలన్నట్టు ఉంటుంది మనకు, వాళ్ళ భక్తితోని భావంతో. అంతకు మించి మనకి ఏమి ఉండదమ్మా. ఇక దాంట్లోనే ఉన్న కష్టాలు, ఎన్ని కష్టాలు ఉంటాయో. ఇప్పుడు ఏ వస్తువు అన్నా ఈ జనరేషన్లో తీసుకోవాలంటే ఖర్చు రూపాయలు ఏంది ఏం కూడా జరగదు. ఇక ఈ జనరేషన్లో మేము అనుభవిస్తున్న కష్టాలు అనేది మాకే తెలుస్తుంది. మీకే తెలుస్తుంది. ఫుడ్ ఎట్లా తింటారు? నార్మల్ గానే తింటారా? అంటే రోజు మాలాగే అన్నం సాంబార్ అట్లానే తింటారా, లేకపోతే ఓన్లీ ప్రసాదమే తింటారా? నార్మల్ దేవుడికి పెట్టింది తింటారా? అందరు లెక్కనే. ఇక ఫుడ్ గుడిలో మనకు ఫుడ్ వండుతారు. నాన్ వెజ్ తినరు కదా? తింటారా? అన్ని లాగిస్తారు. ఫుడ్ విషయంలో అయితే కష్టాలు ఏం లేవు. ఫుడ్ వయసులో అయితే ఏం లేదు, నాకు మంచి తింటా, మంచి పంట. ఇంకోటి, మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏం వాడతారు అది కూడా చెప్తే కాస్త. నేను ఏం వాడా, టెన్షన్ పడ. పింపుల్స్ ఏమి ఉండవు కదా? అట్లని ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? చాలా సార్లు. ఎప్పుడు ఏడ్చారు? బాగా ఏడ్చి బాధపడిన సందర్భం ఏంటి? బాగా ఏడ్చేదని అంటే మా డాడీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఏడవం. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దాని గురించి ఏడుస్తాం. ఇప్పటికైతే కొంచెం మంచి లైఫ్ ఉంది, దేవుని దగ్గర ఉండడం వల్ల నా లైఫ్ చాలా చేంజ్ ఆఫ్లో ఉంది. ఒక బతుకు తెరువు, నాకు మంచి చెడు అంతా దేవుని దగ్గరనే ఉంది కాబట్టి అమ్మవారికి ఏ జన్మలు చేసుకున్న నా అదృష్టమో, అమ్మవారికి ఏ జన్మలు నేను రుణపడి ఉన్నానో, అమ్మవారు నన్ను ఆమె అందున నన్ను కొంగులో చాచుకొని బతికిస్తుంది నన్ను. ఇక కొన్ని అని అంటే బయట బతకడం దాని మీద ఉన్న చిన్న చిన్న ఏడుపు, అంతకు మించి ఏమి ఉండదు. ఏమున్నా నాకు ఏ కష్టం ఉన్నా అని అమ్మ నన్ను చూసుకుంటానని భరోసా మీద, నమ్మకం మీదనే నేను ఉంటా. ఏ బాధ అయినా అమ్మవారితోనే నాకు అంకితం. మీరు అంటే ఇప్పుడు ఏదైనా బాధ వచ్చినా, ఏమైనా కష్టం వచ్చినా గుడిలో తనకే చెప్పుకుంటారా మీరు? నేను అమ్మవారిని చెప్పుకుంటా. నా మనసులో ఉన్న నా బాధ ఆమె వింటది. ఎవరి మనసులో ఉన్న బాధ అయినా అమ్మవారు వింటది కాబట్టి ఆమె, నేను అమ్మైనా నానైనా ఎవరైనా నాకు అమ్మవారే. నేను బాధపడుతున్నా అంటే అమ్మవారికి అది ఆటోమేటిక్ తెలియదా ఇంతమంది బాధపడుతున్నా అని? అమ్మవారు తీరుస్తుంది, కంపల్సరీ తీరుస్తానే అమ్మవారికే చెప్పుకుంటే ఏ బాధలు ఉన్నామని. ట్రాన్స్ వాళ్ళు నార్మల్ గా ఎక్కువ అమ్మవారికి ఎందుకు ఎక్కువగా పూజిస్తారు, ఎక్కువ ఆవిడని ఇష్టపడతారు ఎందుకు? ఎవరైనా అని అమ్మవారికి ఎక్కువ ట్రాన్స్ ఇష్టపడతారని అంటే కొన్ని బాధలు ఉంటాయి, చెప్పుకోవడానికి ఫ్యామిలీ ఉండదు, పక్కన భర్త అయినా అని రిలేషన్ అయినా అని ఎవరు ఉండరు.
సో ఏంటిదని అంటే మనము బాధలు ఉన్నప్పుడే మనం గుడికి పోతాం, ఎందుకు ఒక ప్రశాంతత అనేది దొరుకుతుంది. మనం పూజలు చేసినప్పుడు కూడా ఆ ప్రశాంతత అనేది గుడి కాడైనా అని ఇంట్లో అయినా మనం పూజ చేసినాం అనుకో ఒక తెలియని ఫీలింగ్ అనేది ప్రశాంతత అనేది దొరుకుతుంది దానివల్ల అని. ఇప్పుడు అఘోరా గారు ట్రెండ్ అవుతున్నారు అంటే దేవుడి పేరు అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వాలని వచ్చారు అనుకుంటున్నారా? ఆయన కూడా ఒక ట్రాన్సే కదా. సో మొన్నటి వరకు దాచారు ఆ విషయం, నేను అమ్మాయిని అన్నారు, పీరియడ్స్ వస్తాయని అన్ని చెప్పారు, ఇప్పుడేమో కాదు మారాను అని చెప్తున్నారు. ఇదంతా చూసాక మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆమె గురించి నేను చిన్న చిన్న రీల్స్ చూడడం తప్ప అంత పట్టించుకోలేదు. ఎవరి లైఫ్ వాళ్ళదే అని అంటాను. కానీ మన ఇక్కడ సైడ్ అని అంటే హగోరలు రావడం, బట్టలు లేకుండా ఇట్లా ఉండడం అని అంటే సెట్ అవ్వదు. అంటే జనాలకి దేవుడి మీద ఉన్న భక్తి ఇలాంటి వాళ్ళ వల్ల తగ్గిపోద్ది అంటారు. తగ్గిపోతుంది అని అనలేదు. కానీ జనాలు ఎట్లుంటారంటే అమ్మ ఇప్పుడు ఏదైనా మనకు వీడియోలైనా ఈ సొంటలు ఎంతమంది వచ్చినా వేరేది. ఇప్పుడు ఆమె హగోరిని, ఇప్పుడు ఆమె కాకుండా ఇంకొకరు వచ్చినా అని వేరే వాళ్ళని కూడా నమ్ముతారు, పిచ్చిగా గుడ్డిగా నమ్మేస్తారు భక్తులు దేవుని మీద భక్తితోని. సో నేనేమంటున్నా అంటే ఆమె అయినా ఎవరైనా కానీ హగోరిని లేకుంటుంది, ఆమె బట్టలు లేకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ మన సైడ్ ఆమెకు సెట్ అవ్వదు. ఎవరైనా వింతగా చూస్తారు. ఆమె ఎక్కడ కాశీలా హిమాలయ పర్వతాలలో ఉండాలి, హగోరలు అంటే అక్కడనే ఉంటారని అసలుకి మనం ఎప్పటి నుంచో అనుకుంటాం. ఎవరు ఎక్కడ ఉంటేనే వాళ్ళకి అక్కడ రెస్పెక్ట్ ఉంటది, విలువ అనేది ఉంటది అంటారు. అదే అంటున్నా, ఇట్లా రావడం వల్ల అఘోరాల మీద విలువ తగ్గే ఛాన్సులు ఏమైనా అంటారు? ఇప్పటికీ మన దగ్గర అఘోరాలు అంటే చాలా మంది భయపడతారు. అమ్మో అఘోరాలు ఏమో చేస్తారు, ఏదో ఉండొచ్చు వాళ్ళ దగ్గర, వాళ్ళు బూడిదని పూసుకుంటారు, మాంసం తింటారంట అని భయపడతారు. ఇట్లా రావడం వల్ల అఘోరాలు అంటే ఇంతేనా అంతేనా అని కొంచెం చిన్న చూపు కూడా అవుతుంది అని అనుకుంటున్నారు ఆలోచన. మరి ఇంటర్ దాకా చదువుకున్నా అంటున్నారు, అప్పుడు ఉన్న ఫ్రెండ్స్ మీతో మాట్లాడతారు? ఇప్పుడు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని మీతో మాట్లాడతారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా నన్ను ఎట్లా అని అంటే ఒక అమ్మవారి లెక్క, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చూసుకుంటారు. వాళ్ళు ఒక ఆడల్ సిస్టర్స్ లెక్క, లేకపోతే తల్లి లెక్క కూడా చూసుకొని వాళ్ళ పర్సనల్ బాధలు ఏ ఉన్నాయని పర్సనల్ విషయాలైనా షేర్ చేసుకోవడం, ఏదైనా అని స్టెప్ తీసుకుందాం అనుకున్నా అని ఇట్లా కాదు ఇట్లనా ఏం చేద్దాం అని కూడా షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో నిజంగా చేతబడులు అనేవి ఉంటాయా? చిల్లంగి చేతబడులు అంటారు కదా, అవి ఉంటాయా? మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతా. అది కూడా నమ్మాలి. అంటే ఉంటాయి అంటారా? ఉంటాయి. ఇప్పుడు ఎట్లని అంటే మనం దేవునికి ఎంత మనం భక్తితో ఉంటామో చెడు కూడా అంతనే ఉంటుందని అంటాం. ఇప్పుడు మనం మన లైఫ్లో మనం మంచికి ఎంత నడుస్తే అంత అమ్మవారిని మనం చూస్తాం, చెడుకు ఎంత నడుస్తే అంత చెడు మనకు జరుగుతూనే ఉంటుంది కాలి విధానం. ఇప్పుడు మీరు అమ్మవారిలోనే ఉన్నారు కాబట్టి మీకు ఒక మనిషిని చూడగానే వాళ్ళలో ఉన్న మంచి చెడు లేకపోతే వాళ్ళకు ఉన్న కష్టాలు కానీ ఏమైనా తెలుస్తుందా ఫేస్ చూడగానే? ఏదైనా నేను చెప్పేది ఏంటంటే అమ్మ, దేవుడు దేవుని దగ్గరనే, దేవుని దగ్గరనే. దేవుడు మనకు మంచి చెడు అనేది మన రాతలో రాసి ఉంటే ఏవైనా కానీ, ఇప్పుడు నీ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందని అంటే నీ రాత ఆ దేవుడు రాసిండు కాబట్టి దాంట్లో సఫర్ అవుతాం మనం. ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా మంచి చెడు అనేది దానికి ఒక పద్ధతి ప్రకారం ఇట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పడం పద్ధతి అయితే నాది ఉంటుంది. ఇట్లా కాదు ఈ పూజలను చేసుకోలేకపోతే ఈ గుడి కన్నా తిరుగు, లేకపోతే ఇన్ని రోజుల నుండి అని చెప్పడం మనది. దాని తర్వాత అమ్మవారి పైనే వదిలేస్తుంది. నేనైనా కానీ ఎవరైనా కానీ అమ్మ మన నోటి నుంచి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పిపిస్తుంది. కానీ ఇది మొత్తం నేనే చెప్తాను, నీకు అది చేసిరు ఇది చేసిరు, చేతబడి ఈతబడి బాణమతి అని నిజంగా అసలు ఉంటాయా? చేతబడులు ఉంటాయా? ఉంటాయి. చేస్తా అంటే మీకు తెలుస్తుందా జరిగినప్పుడు ఎక్కడ జరిగింది ఏమైనా అని, ఎవరికైనా ఏదైనా అయినప్పుడు? ఇప్పుడైతే మాక్సిమం చేతబడి అవి ఇవి చేయడం అని అంటే అమ్మ, అది చేసిన వ్యక్తులు అసలు మంచిగా ఉండరు, వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది. సరే, ఒక మనిషికి చేతబడి అయింది, పోనీ ఆయన మీద ఏదైనా జరిగింది మంత్రంతో ఏదో అని, ఎట్లాంటి సంకేతాలు ఉంటాయి? సంకేతాలని అంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చేతబడి అని అంటే మాక్సిమం అది చాలా తక్కువ. ఇప్పుడు ఎవరో చిన్న చిన్న గొడవలకే, ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో చిన్న చిన్న గొడవలకే చేతబడి చేసి ఉండొచ్చు, నాకు పానమతి చేసి ఉండొచ్చు, మా ఇంట్లో మంచి లేదు చేతబడి చేసి ఉండొచ్చు, అది పోయింది మా ఇంట్లో ఇట్లా యాక్సిడెంట్లు అవుతుంది. ఇంట్లో మంచి లేదని అంటే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న గండాలు అనేటివి ఉంటాయి.
దానివల్ల మీరు దానికే చేతబడి గీతబడి అని అని అనడం తప్పు. అంటే ఇప్పుడు నాకు ఒక చేతబడి జరిగిన మనిషికి ఇద్దరిలో తేడా ఏముంటాయి? తేడా అంటే ఇద్దరిలో తేడా ఏముంటాని అంటే ఆయన బాడీ విధానం ఏదైనా కానీ. చేతబడి చేసిన వాళ్ళని అంటే పిచ్చి పిచ్చిగా చేయడం, ఇప్పుడు మంచిగా ఉన్న వ్యక్తి ఒకటేసారి పిచ్చిగా చేయడం అని అని అంటే పిచ్చిగా చేయడం, లేకపోతే మొత్తం లోపల మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉండి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా కానీ ఒకటేసారి లోపల అయిపోవడం, మన బాడీ అయినా అని హెల్త్ ఇష్యూస్ అవి ఇవి రావడం అని అంటే ఇక అది సడన్లీ అయితే రాదు కదా. బయట ఇప్పుడు మన హాస్పిటల్ కూడా చూపిస్తారు చాలా మంది, చూపించినప్పుడు కూడా హాస్పిటల్లో కూడా ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదని అంటారు, లోపలనే పోతురు, మొత్తం సిక్ అయిపోతురు అని అంటే అది చేసిన దాని కిందకే వస్తుంది అని అంటారు. అమ్మవారి తర్వాతే మీరంతా కదా, కానీ జనాలు ఎందుకు అమ్మవారిని నమ్మకుండా అమ్మవారిని నమ్మండి అని చెప్పే వాళ్ళని ఎక్కువ నమ్మడం, వాళ్ళకి ఎక్కువ ప్రేరణ, అదే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం అవన్నీ ఇస్తారు కదా, ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు బాబాలు ఉన్నారు, ఇప్పుడు మీ గురించి నేను చెప్తున్నా, ఇప్పుడు దొంగ బాబాలు ఉన్నారు, జాతకం చెప్తాము అది ఇది అని చెప్తారు. నిజమైన దేవుడిని నమ్మకుండా ఇట్లా మీడియేటర్స్ ని, మధ్యవర్తులు ఎందుకు ఎక్కువగా నమ్ముతుంటారు జనాలు? ఇక మీడియేట్ అమ్మవారిని ఇప్పుడు దేవుళ్ళని నమ్మకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి ఎందుకు నమ్ముతారని అంటే, అమ్మ ఇప్పుడు సపోజ్ మీకు ఒక అమ్మవారి దగ్గర తీసుకుపోతే నేను, నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అది మనం డైరెక్ట్ అమ్మవారికి చెప్తే అమ్మవారు మనకు సమాధానం ఇయ్యదు, వింటది, అమ్మవారు వింటది, మన మనసుకు ఉన్న బాధలన్నీ అమ్మవారు వింటది, అక్కడ నుంచి అమ్మవారు ఏం చేస్తుందో అది చేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటి అని అంటే ఇదే ప్రాబ్లమ్స్కి వాళ్ళు తీసుకొని నీకు ఇట్లుంది అట్లుంది ఇట్లుంటే అది ఇంత అవుతుంది అంత అవుతుంది అని మధ్యలో ఆ బాబాలు అట్లా రావడం వల్ల దేవుని మీద ఉన్న నమ్మకం కూడా చాలా మందికి పోతుంది. సపోజ్ నేనే చెప్తే ఏంటిదంటే, అమ్మ ఇప్పుడు నీకు ఎంతో అంత ప్రాబ్లం ఉంది, దేవుని దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలని అంటే వాళ్ళు చెప్పిన ప్రాబ్లంకి ఇగో ఇట్లా కాదు ఇట్లా చేసుకో అమ్మ, ఇంత కాదు ఇగో ఇట్లా ఈ పరిష్కారం చేయి మంచిగా ఉంటాం అది ఇది అని అంటే అది మంచిగా ఉంటుంది, దేవుని మీద నమ్మకం ఉంటుంది, మీ మీద నమ్మకం ఉంటుంది. ఒకటేసారి మీరు దేవుడే మీరే అని అనుకొని మొత్తం దేవుని లెక్కనే మీరు ఫీల్ అయ్యి ఇట్లా కాదు ఇట్లుంది అది ఉంది అని అనడం తప్పు. దేవుని దగ్గర ఉండండి, ఉండకండి అని అంటలేము, దేవుని దగ్గర ఉంటుంటూనే వాళ్ళకు ఏం కావాలో ఆ ప్రాబ్లం చూసుకొని వాళ్ళకి సక్సెస్ అయిందనుకో, వాళ్ళ ప్రాబ్లంతో సాల్వ్ అయితే మిమ్మల్ని నమ్ముతారు, అంతకు మించి దేవుణ్ణి నమ్ముతారు అని అంటారు. పీరియడ్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళకూడదు అని అంటారు కదా, చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు, అంటే సెకండ్ డేకో థర్డ్ డేకి వెళ్ళిపోవడం, లేకపోతే వస్తుంది అని తెలిసాక కూడా వెళ్ళిపోతుంటారు కదా, మైల్తోనే వెళ్తారు కదా, అట్లా వెళ్ళడం వల్ల నష్టాలు ఏముంటాయి? ఇక నష్టాలని అంటే ఇప్పుడు ఆడపిల్లకి ఇచ్చినది అదొక బాధ, పెయిన్ అని అనొచ్చు. ఇక దాంట్లో ఏందని అంటే మనం ఇంట్లోనే ఉండాలి. కొన్ని విషయాలల్లో అదే యోని భాగానికి పూజలు కూడా నడుస్తాయి. కొన్ని గుళ్ళల్లో కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఇక్కడ కాకుండా ఎక్కడైనా అదే యోని నుంచి 3-4 days వరకు పీరియడ్స్ వస్తాయి అమ్మవారు. కానీ ఆడ పెద్ద జాతర కుంభమేళం కూడా చేసే హిందూ ధర్మం అన్నది. కాకపోతే ఏంటిదని అంటే కొన్ని గుళ్ళల్లో అమ్మవార్లు అన్ని గుళ్ళల్లో ఉన్నట్టు విధానం ఉండరు. కొన్ని గుళ్ళల్లో శాంతం రూపంలో ఉంటుంది, కొన్ని గుళ్ళల్లో ఉగ్ర రూపంలో ఉంటుంది అమ్మవారు. సో దానివల్ల ఏంటి అంటే అమ్మవారిని కూర్చోపెట్టేటప్పుడు నిల్చోపెట్టేటప్పుడు కొన్ని యంత్రాలు శ్రీచక్రాలు అవి ఇవి ఉంటాయి. శ్రీచక్రం ఉన్న కాడ మనం కవసం ముట్టం, చెడు చేసుకొని పోము. ఇక మన దగ్గర నుంచి పీరియడ్స్ టైంలలో అంటే అసలు గుళ్ళల్లో పోతే అది మనమే చెడు చేసుకున్నట్టు, మన పాపానికి మనం చేసు. ఫ్యూచర్ లో ఏమైనా జరగడం, శాపం తగలడం అట్లాంటివి ఉంటాయి? శాపం గీపం అని కాదు, అవి ఒక పవిత్రమైన స్థలాలతో సమానం కాబట్టి మనం చెడు అని అనుకుంటాం పీరియడ్స్ టైంలో. కాబట్టి పెళ్లికి కూడా రానివ్వరు కదా నార్మల్ గా, పీరియడ్స్ ఉన్న పెళ్లి. ఇక అదే అని అంటే మనం చేసుకున్నది అది కొన్ని ఇప్పుడు ఎట్లా అని అంటే అమ్మ ఒకరి తర్వాత ఒకరు పెద్దవాళ్ళ మాటలు పట్టుకోవడం, ఈ చిన్న వాళ్ళ మాటలు కూడా పట్టుకోవడం, అది పీరియడ్స్ టైంలో అని అంటే గుడికి పోకూడదు, నోములు వ్రతాలు వాటికి సంబంధించి ఉంటది, దేవుని భక్తికి కలశాలు వాటి మీద ఉంటది. పెళ్లికి పోతే తప్పు లేదు పీరియడ్స్ టైంలో. ఇప్పుడు శ్రీమంతం దావతికి పోయినా తప్పులేదు పీరియడ్స్ టైంలో. ఎందుకనంటే ఆడ మనము పెళ్లిలో కాలి మండపం కాడ ఉండొచ్చు, కింద అయితే ఉండి చూస్తాం కదా అన్నట్టు.
పెండిళ్ళకి పోవచ్చు, ఫంక్షన్స్కి పోవచ్చు, నో ప్రాబ్లం. గుళ్ళల్లో కొంచెం చూసి ఉండాలి పీరియడ్స్ ఉన్నప్పుడు అని అంట. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి, మా దగ్గర ఏం ఆశించకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇంకా ఇట్లాంటి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తాను. అమ్మగారు అయితే చాలా దేవుడి విషయాలు కానీ, గుళ్ళో ఎట్లా ఉండాలి ఏంటి, ఇంకా తన జీవితం గురించి కూడా చెప్పారు. ఇంకా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్పైర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.